రైట్. ఇదే అంశంలో మంత్రి రామనారాయణ రెడ్డి గారు కూడా మాట్లాడుతూ, మా చంద్రబాబు నాయుడు గారి స్థాయి 124 సీట్లు, మీ స్థాయి 11 సీట్లే, మీరెంత, మీ స్థాయి ఎంత, మీరు మా గురించి మాట్లాడే వాళ్ళ అనే స్థాయిలో ఆయన కూడా వ్యాఖ్యలు చేశారు. అవును, చూశాను. ఆ ప్రెస్ మీట్ కూడా చూశాను. ఉమ్, మరి సీనియర్ పొలిటీషియన్ గా చెప్పుకునేటటువంటి మన ఆనం రామనారాయణ రెడ్డి గారు, ఆయన ఏ శాఖకి మంత్రి అండి? మీకేమన్నా బహుశా తెలుసా? ఉమ్, ఐడియా ఉందా? ఉమ్. తెలిస్తే చెప్పండి సార్. లేదు కదా. తెలీదు. అలాగే ఈ రాష్ట్ర ప్రజలకు కూడా ఆయన ఏ ఉమ్, శాఖకి మంత్రి, ఈ ఉమ్, రాష్ట్రంలో అసలు ఆయన పాత్ర ఏంటి? ఉమ్, ఆయన ఈరోజు వచ్చి ప్రెస్ మీట్ పెట్టేస్తున్నారు, ఈ పెద్ద ఆయన. ఉమ్, మరి ఉమ్, ఉమ్. సీనియర్ పొలిటీషియన్, అవును. ఎండోమెంట్ మినిస్టర్ గా ఉన్నటువంటి వ్యక్తి ఈ రోజు ఒక దేవాదాయ శాఖ మంత్రి. ఉమ్, ఈ రోజు ఈ రాష్ట్ర ప్రజలకి తెలియదు ఆయన బాధ్యత ఏంటి, ఆయన ఏ శాఖకు మంత్రి, ఆయన నియోజకవర్గం ఏంటనేది మోస్ట్లీ ఏం తెలీదు. ఏదో ఓకే. వస్తున్నారు పెద్ద ఆయన కదా, ఏదో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నారులే అని అనుకుంటున్నారు. కానీ ఉమ్, ఈరోజు ఉమ్, దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఈయన ఏనాడైనా 22 నెలలుగా ఏనాడైనా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మరి దేవాలయాలు ఏ విధంగా కూలుస్తున్నారు, ఏ విధంగా దేవాలయాల్లో ప్రజలు వెళ్తా ఉంటే, దర్శనానికని వెళ్తా ఉంటే ఏకంగా దైవ దర్శనం అంటే దేవుడి దగ్గరికే వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు ఎన్ని దాఖలాలు ఉన్నాయి? ఉమ్, ఏ రోజన్నా దానికి సంబంధించి మీడియా ముందుకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మరి ప్రజలకి రక్షణ భద్రత కల్పిస్తాము, ఫలానా కార్యక్రమానికి, మరి గుళ్ళల్లో జరిగేటటువంటి పెద్ద పెద్ద తిరుమల తిరుపతి దేవస్థానంలో చనిపోయినటువంటి సందర్భం మనం చూసాం కదా, వైకుంఠ ఏకాదశి నాడు 8 మంది చనిపోయారు అవును. తొక్కిసలాట్లో. ఉమ్, అలాగే అనేకమైనటువంటి ఈ రాష్ట్రంలో ఎంత దౌర్భాగ్యం అంటే ఎన్నడూ చూడని విధంగా భక్తులు ఈ రోజు తొక్కిసలాట్ల చనిపోవడం అనేది నిజంగా ఎంత దురదృష్టకరం అనేది మనం అందరం చూసాం. ఉమ్, వాటి గురించి ఏ రోజైనా కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకుంటామని కానీ, భక్తులకి ఇలా నష్టం కలిగినందుకు క్షమాపణ చెప్పడం కానీ, లేదా దేవాదాయ శాఖ మంత్రిగా ఈయన ఏ విధంగా ముందు ఆలోచనలు, ముందు చర్యలు తీసుకోబోతున్నామని కానీ ఒక కార్యక్రమం ఏర్పాటుకై ఏనాడన్నా ప్రెస్ మీట్ పెట్టారా అండి? ఉమ్, ఏ రోజన్నా ప్రజల గురించి మాట్లాడారా? మరి అవును. పెద్ద ఆయన ఈ రోజు వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడడానికి 94% మాకు స్ట్రైక్ రేట్ ఉంది, మేము 164 స్థానాలని కైవసం చేసుకున్నాం, అటువంటి చంద్రబాబు నాయుడు గారిని అనేటటువంటి స్థాయి జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఉమ్, మీ నాయకుడు చెప్పారు అసెంబ్లీలో, డిప్యూటీ సీఎం గారు, ఆయన నోటి వెంటదా ఆయన చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు ఏమని చెప్పారండి? వీళ్ళు 11 మంది ఉన్నా ఉమ్, 1100 మందితో సమానం అని చెప్పేసి ఆయనే చెప్పారు. అవును. మీరు వినలేదా ఆ రోజు? ఉమ్, మీరు లేరా అక్కడ? అయినా సరే ఈ రోజు ఏదో మాట్లాడాలని చెప్పేసి ప్రెస్ మీట్ పెట్టి మరి ఏది పడితే అది మాట్లాడతా, ఒక మాజీ ముఖ్యమంత్రి అని లేకుండా ఆయన ఒక స్థాయి గురించి ఆయన గుర్తు చేస్తా ఉన్నారు. గతంలో ఈయన గారి చర్య చూస్తే గనక సస్పెండ్ అయినటువంటి దాఖలాలు ఈయనవి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి ఉమ్, మరి దాన్ని ఏమంటారంటే విశ్వాసం లేనటువంటి సంథింగ్, ఉమ్, ఉమ్, విశ్వాసం ఉమ్, లేనటువంటి ఒక వ్యక్తిగా కొనసాగినటువంటి ఈయన సస్పెండ్ అయినటువంటి దాఖలాలు ఉన్నాయి. మరి ఉమ్, అటువంటి వ్యక్తి ఈ రోజు కావాలని పనిగట్టుకొని మరి పెద్ద ఆయన పెద్దవారిలాగా మాట్లాడాలి కదా. వయసులో పెద్దవారు, అనుభవంలో పెద్దవారు, ఎన్నో చూసొచ్చారు. ఈ ఉమ్, రోజు నువ్వెంత, నీ స్థాయి ఎంత అని చెప్పేసి అదే పార్టీలో ఉన్నటువంటి మీరు ఈ రోజు ఏదో పక్క పార్టీలోకి వెళ్ళినంత మాత్రాన ఏది పడితే అది మాట్లాడతారా? పబ్జీలు ఆడుకుంటాడు జగన్మోహన్ రెడ్డి కర్ణాటకలో ఉండి అంటే, చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా ఏపీలో ఉంటున్నారా? ఉమ్, ఆయన ఎక్కడ ఉంటున్నారు? పొద్దున్నేస్తే వారానికి 3 రోజులు ఎక్కడ ఉంటున్నారు? నారా అవును. లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, డిప్యూటీ సీఎం కానీ ఎక్కడ ఉంటున్నారు? తెలంగాణలోను ఉమ్, కదా. ఉమ్, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరండి? జగన్మోహన్ రెడ్డి ఉమ్, గారా లేదంటే చంద్రబాబు నాయుడు గారా? ఉమ్, ఎవరుండి ఇక్కడ పరిపాలన చేయాలి? అవును. ఆంధ్రప్రదేశ్ కి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఉమ్, ఈయన ఆంధ్రప్రదేశ్ లో ఉండాలి కానీ వారానికి 3 రోజులు తెలంగాణలో ఉండడం ఏంటండి? అవును. జగన్మోహన్ రెడ్డి గారేమి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాదు కదా. ఇక్కడ ఉండి చేయడానికి ఆయనకు ఉన్నటువంటి పర్సనల్ విషయాలపైన, కొన్ని వ్యాపార సంబంధాల పైన వెళ్తూ ఉంటారు, తప్పే ఉంది. ఉమ్, ఏం ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏమి ఆంధ్రప్రదేశ్ వదిలేసి ఎక్కడికి వెళ్ళలేదే జగన్మోహన్ రెడ్డి గారు? అవును. మరి ఈ రోజు మీరు వారానికి 3 సార్లు ఎందుకు వెళ్తున్నారు? ఉమ్, దీన్ని అదొక ప్రశ్నలాగా కర్ణాటక బంగ్లాలో కూర్చొని పబ్జీలు ఆడుకుంటున్నారు, పబ్జీలు ఆడుకునేవాడి ఆడుకో అని చెప్పేసి ఈ పెద్ద ఆయన మాట్లాడుతూ ఉంటే చాలా విచిత్రం అనిపిస్తా ఉంది. అదే. ఉమ్, పబ్జీలు ఆడుతున్నారంటే మీరేమన్నా వెళ్ళి వాళ్ళ ఇంట్లో తొంగి చూసారా?
మీరందరూ ఏమన్నా ఇంట్లో ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో ఏమన్నా పాలేరు పనులు ఏమన్నా చేశారా? ఎందుకు ఈ సొంత కల్పితాలు, ఎందుకు ఈ తప్పుడు ప్రచారాలు, ఎందుకు ఈ విష ప్రచారాలు చేస్తా జగన్మోహన్ రెడ్డి గారిని, వారి కుటుంబాన్ని, వారి పార్టీని, పార్టీ శ్రేణుల్ని ఎందుకు ఇంత రోడ్డుకు లాగుతా ఉన్నారు? నిజాలు మాట్లాడండి అయ్యా, వాస్తవాలు మాట్లాడండి. మీ యొక్క ఉనికిని మీరే తగ్గించుకుంటున్నారు. ఈరోజు ఏది పడితే అది మాట్లాడేస్తా పబ్జీలు ఆడుతున్నారు బెంగళూరులో కూర్చొని అని చెప్పేసి మీరు మాట్లాడుతూ ఉన్నారు. దానికి మేము ఇలాగే మాట్లాడాల్సి వస్తుంది. మరి ఆడుతున్నారంటే మీరేం దగ్గర ఉన్నారా, లేదా వాళ్ళ ఇంట్లో ఏమన్నా పని చేసుకుంటే పనివాళ్ళలాగా, పాలేరులాగా, లేదంటే కార్ డ్రైవర్లా, లేదంటే బాత్రూమ్ కడిగే పనివాళ్ళ? కాబట్టి మీ యొక్క హుందాతనాన్ని, పెద్దరికాన్ని నిలుపుకునే విధంగా మాట్లాడకుండా ఈ రోజు ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నారు. ఒకళ్ళు కాదండి, ఈ రోజు వరుసగా మొన్న చూస్తే వంగల్పూడి అనిత పాయికారావుపేట ఎమ్మెల్యే వినుంటారు కదా, ఆవిడ మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ గొడ్డలు పెట్టుకోవాలి, సైకో, కామెడీ సైకో అట ఆవిడ మాట్లాడడం. వీళ్ళ పదవులన్నీ కూడా, ఈ మంత్రిత్వ శాఖలన్నీ కూడా కేవలం జగన్మోహన్ రెడ్డి గారి గురించి విమర్శించడానికే కనిపిస్తుంది తప్ప ప్రజలు కూడా నిజంగా అర్థం చేసుకోవాలి. వీళ్ళు మాట్లాడే విధానం కానీ, వీళ్ళు దేని గురించి తపన పడుతున్నారు, తాపత్రయపడుతున్నారు అనేది కూడా ప్రజలు అర్థం చేసుకుంటే బాగుంటది. మొన్న ఆర్థిక శాఖ మంత్రి కూడా చూశారు కదా, ఫైనాన్స్ మినిస్టర్ అండి, ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి గారి గురించి వచ్చేసి ప్రెస్ మీట్ పెట్టేశారు. మీ స్థాయి ఎంత, మీరెంత, జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. వీళ్ళు మళ్ళీ మంత్రులట, స్థాయి గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఆయన శాఖ ఏంటండి? ఫైనాన్స్ మినిస్టర్. ఈ రాష్ట్రానికి తెలుసా ప్రజలకి? ఏనాడన్నా బడ్జెట్ గురించి క్లియర్ గా చెప్పారా? మన రాష్ట్ర బడ్జెట్ గురించి, మన రాష్ట్రానికి ఇప్పుడు 22 నెలలుగా 350 కోట్లు అప్పు చేశారు. ఈ అప్పుని దేనికి కేటాయించారు? ఏ రోజున ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారా ప్రజలకి? ప్రతి మంగళవారం అప్పు చేస్తా ఉన్నారు. ఏనాడన్నా దాని గురించి ఎందుకు చేస్తున్నాం, ఎంత అభివృద్ధి పరిచాము, ఎన్ని సంక్షేమ పథకాలు ఇచ్చాము, దాని మీద ఏమైనా ప్రజలకి క్లారిటీ ఇచ్చారా ప్రెస్ మీట్ పెట్టి? ఏ రోజు దాని గురించి క్లారిటీ లేదు. మీరు గమనించండి, దేవాదాయ శాఖ మంత్రి గాని, హోంశాఖ గాని, ఆర్థిక శాఖ గాని, ఐటీ శాఖ గాని, విద్యాశాఖ గాని, ప్రతి ఒక్కరు కూడా ప్రెస్ మీట్లు పెట్టారంటే అందులో ప్రజలకి పనికొచ్చే అంశం గాని, ఈ రాష్ట్రానికి పనికొచ్చే అంశం గాని ఎక్కడా ఉండదు. మీరు భూతద్దం పెట్టి వెతికినా కూడా ఉండదు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారి గురించి, ఆయన స్థాయి గురించి మాట్లాడుతున్నారు. ఆయన స్థాయి ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూసుకుంటే తెలుస్తుంది. 164 స్థానాలు ఈ రోజు మీరు ఒక్కళ్ళే తెచ్చుకోలే. 3 పార్టీలు కలిపితే వచ్చినటువంటి సీట్లు అవి. 3 పార్టీలు, బీజేపీ, అలాగే జనసేన, టీడీపీ 3 కలిస్తే వచ్చిన స్థానాలు 164. కానీ 2019లో ఒక్కసారి మేము సింగిల్ గా పోటీ చేసాం. ప్రతిసారి కూడా మాకెంత వచ్చాయి? 151 సీట్లు వచ్చాయి. మీ ముగ్గురులో ఎవరికైనా సరే ఒక్కరికైనా సింగిల్ గా పోటీ చేస్తే 175 స్థానాలు మీకు 151 స్థానాలు మీకు వచ్చాయా? ఆ చరిత్ర ఏదైనా ఉంటే చెప్పండి. అంతే తప్ప ముగ్గురు కలిసి పోటీ చేస్తే ఒక్కడిని ఓడించడానికి ముగ్గురు కలిసి పోటీ చేసి ఈ రోజు 164 సీట్లు వచ్చేసాయి. మాకు ఇంత ఉంది, మాకు స్ట్రైక్ రేట్ ఎంత ఉంది, 94% ఉందని. మీ స్ట్రైక్ రేట్ ఎలా వచ్చిందో, ఎందుకు వచ్చిందో అందరికీ తెలుసు. సాయంత్రం 6 గంటల నుంచి అర్ధరాత్రి 1 గంట వరకు పోలింగ్ అయిందంటే 3500 పోలింగ్ బూతుల్లో ఓట్లు పోలే అంటేనే దాని అర్థం ఏంటనేది అందరికీ తెలుసు. ఈ రాష్ట్ర ప్రజలకి ఈవీఎం ట్యాంపరింగ్ చేసి ఈవీఎం మిషన్లు ఏ విధంగా మారాయి అనేది కూడా అందరికీ తెలుసు. 20 లక్షల ఓట్లు ఏ విధంగా గల్లంతైనాయి అనేది కూడా అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి వీటి గురించి కూడా స్పందించండి. ఇన్ని మాట్లాడుతున్నారు కదా, ఈవీఎంల గురించి కూడా మీ మీద ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఈ రోజు ఆధారాలతో, రుజువులతో ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుతున్నారు. దాని గురించి ప్రెస్ మీట్ పెట్టి మీరు, మీ నాయకులందరూ కూడా దానికి వివరణ ఇవ్వండి, మేము కాదని చెప్పి. సో నేనేం చెప్తున్నానంటే, ప్రతిసారి కూడా మాది ఇంత 164 ఇవి కాదు మీరు చెప్పేది. ఈ రాష్ట్రానికి ఉపయోగపడి చెప్పండి, మేము కూడా దానికి బదులు